దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. బలమై ఉన్న దేవునికి భూలోకంలో ప్రస్తుత బలము మనమే. మన ఓటమి ఆయన ఓటమి అవుతుంది, మన గెలుపు ఆయన గెలుపు అవుతుంది. మనం ఓటమి పాలై దేవునికి అవమానం కలిగించకుండానట్లు మన ఎదుట ఉంచబడిన పోరాటంలో విజయం పొంది దేవుణ్ణి మహిమపరచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నీకోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను క్రయధనం, తన రక్తమునే క్రయధనంగా చెల్లించి కొనుక్కున్నాడు, నన్ను కొన్నాడు. మనల్ని విమోచించి మనందరి విషయంలో గొప్ప ఆశ, ఆసక్తి, ఆలోచన కలిగి ఉన్న ప్రభువుకి అవమానం కలిగించకుండానట్లు మనం బలవంతులమై శత్రువుని ఎదుర్కొని వాని సంబంధుల్ని అధిగమించి దేవుణ్ణి మహింపరచాల్సిన బాధ్యత మన భుజాల మీద ఉంది అని ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని చిన్నవాని ద్వారా దేవుడు మనకు అందించాడు. అలాగే ఆ బలం మనం స్వతంత్రించుకోవటానికి ఏ విధంగా సాధన చేయాలి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను అనుకుంటున్నాను. నేను అనుకోవటం కాదు, స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడాడు. మరి మళ్ళొకసారి మీతో కూడా మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. ఏ పొద్దు నేనే కనపడి నేనే చెప్పాలి, నేనే వాక్యం అందించాలి కాదు. నన్ను వెంబడించేటువంటి వాళ్ళు అసలు వాళ్ళ అనుభవాలు ఏంటి, వాళ్ళ ఎదుగుదల ఎంత, వాళ్ళ పరిపక్వత ఏమిటి. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి అంతా 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకునేటువంటి పరిస్థితుల్లో ఏ పొద్దు నాకు స్వస్థత కావాలి, మా ఇంట్లో సమస్యలు పోవాలి, మేము సుఖంగా ఉండాలి, మేము బాగుండాలి, దేవుడిని జస్ట్ మేము వాడుకుంటూ ఉంటాము, దేవుడికి వందనాలు చేస్తాం, దేవుడికి కానుక వేసుకుంటాం, దేవుడికి మేము అది చేస్తాం ఇది చేస్తాం, మాకు అన్ని పరిస్థితులు చక్కదిద్దుకోవాలి, అన్నీ బాగుండాలనే రకాలను నేను ఇష్టపడను. కొంతమంది సంవత్సరాలు దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారు, కానీ అంతా కూడా వాడుకొని వదిలేసే టైపు. జీవితాంతం దేవుణ్ణి సబ్బును కానీ రుద్ది వాడినట్టు దేవుణ్ణి అలా వాడుకోవటానికి ఆలోచించేటువంటి వాళ్ళు కుప్పలుగా ఉన్నారు. దేవుని కొరకు నేను వాడబడాలి అనే ఆకాంక్ష కలిగిన వాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ సంఖ్యను నేను ఇష్టపడతాను. దేవుణ్ణి వాడుకుందాం, సాదుకుందాం అనుకునే రకాలుగా దేవుని కొరకు నేను వాడబడాలి, దేవుని చిత్తం చేయాలి అంటే దేవుణ్ణి మన అక్కర్లు అడగటం తప్పని నేను అనట్లేదు. నువ్వు అడుగు, పొందుకో, దేవుని దగ్గర సహాయం ఉంది, ఆయన తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. కానీ సంవత్సరాలు అచ్చంగా ఆయన వాడుకునే సెక్షనే కాకుండా ఆయన కొరకు వాడబడాలనే ఆకాంక్షతో కొంతమేర నేను నీ దగ్గర నుండి పొందాను ప్రభువా, ఇదిగో నేను నీ కొరకు ఫలించాలనుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించనే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలాంటి వారి కొరకు నేను ఆశపడుతున్నాను. సో నన్ను వెంబడించే వాళ్ళందరి నుంచి ఈ ఫలాన్నే నేను కోరుకుంటాను. కొన్ని సంవత్సరాలు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వర్తమానాలు విని ఆత్మీయంగా బలపడిన తరువాత నీ ప్రారంభ స్థితికి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత స్థితికి ఖచ్చితంగా మార్పు కనబడాలి. సువార్త చెప్పే అవకాశం నీకు వస్తే తప్పనిసరిగా ధైర్యంగా సువార్త చెప్పగలగాలి. సాక్ష్యం ఇచ్చే అవకాశం నీకు వస్తే తప్పనిసరిగా గంభీరంగా సాక్ష్యం ఇవ్వాలి ప్రభువుని గురించి. ప్రార్థన చేసే అవకాశం నీకు వస్తే తప్పనిసరిగా ఎదుటి వ్యక్తుల కోసం పూర్తి విశ్వాసంతో ధైర్యంగా ప్రార్థన చేయాలి. ఒక దురాత్మను వెళ్ళగొట్టే అవకాశం నీకు వస్తే నీకు ఇచ్చిన అధికారాన్ని గుర్తుపట్టి దేవుని అధికారంతో నువ్వు దాన్ని గద్దించి దూరపరచాలి. సైతాను బంధకాల్లో బందీలైనటువంటి వ్యక్తులు నీ కళ్ళ ముందు కనబడితే వాళ్ళని బంధ విముక్తుల్ని చేయడానికి నీ వంతు పోరాటం చేయడానికి నువ్వు కృషి చేయాలి. అలాగే దేవుని సన్నిధిలో పరిచర్య చేసే అవకాశం వస్తే తప్పనిసరిగా నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని నువ్వు ఎందులో వాడబడగలవో అందులో తప్పనిసరిగా నువ్వు తగ్గించుకొని అది విస్తళ్ళెత్తేసే పరిచర్య కావచ్చు, లేకపోతే బాత్రూమ్స్ శుభ్రం చేసే పరిచర్య కావచ్చు, అది ఏదైనా A to Z ఏది దేవుని సన్నిధిలో అవకాశం వస్తే అది చేయడానికి నువ్వు సిద్ధపరచుకోవాలి. అట్లా ఏదో ఒక మెట్టులో, ఏదో ఒక స్థానంలో, ఏదో ఒక అంతస్తులో దేవుని కొరకు నువ్వు వాడబడేటువంటి ఆ అనుభవాన్ని నేను నీ నుండి ఆశిస్తాను.
నేనే కాదు, ప్రతి దైవజనుడు కూడా ఇదే ఆకాంక్షతో సంఘాన్ని నడపాలి. సంఘం దేవుడు దైవజనునికి అప్పగించినప్పుడు ఏమి తెలియని బిడ్డల్ని అప్పగిస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళని గొప్పవారుగా తీర్చిదిద్దమని దేవుడు దైవజనునికి ఆజ్ఞ జారీ చేస్తాడు. ఆ ఆజ్ఞను శిరసా వహించినవాడు కాబట్టి హెబ్రీ పత్రిక 5లో పౌలు భక్తుడు అంటాడు, 5:12, కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తును గూర్చిన మూలోపదేశాలు మళ్ళా మీకు ఒకటి చెప్పాల్సి వచ్చింది అని. అంటే హెబ్రీయులను గురించి పౌలు పడుతున్న బాధ అది. సంవత్సరాలు మీరు విన్నారు, ఎన్నో సంగతులు తెలుసుకున్నారు, కానీ ఇటు విని ఇటు వదిలేశారు. అవి మీ మనసుల్లోకి తీసుకోలేదు, వాటిని అనుసరించి బ్రతకడానికి ప్రయత్నించలేదు, వాటిని హృదయంలో భద్రం చేసుకొని ఒక అంతస్తు మీరు ఎక్కలేదు. సంవత్సరాలు అయితే గడిచిపోయినాయి, కానీ 10th ఉండాల్సిన వాళ్ళు ఇంకా 1లోనే కూర్చున్నారు. మీకు బుద్ధి లేదా అన్నట్టు మాట్లాడాడు ఆయన. మిమ్మల్ని చూస్తే నాకు సిగ్గు కలుగుతుంది అన్నట్టు మాట్లాడాడు. సో ప్రతి కాపరికి, ప్రతి దైవజనునికి ఒక లక్ష్యం ఉంది. సంఘాన్ని దేవుడు అప్పగించేటప్పుడు వాళ్ళని ఏ అంతస్తుకు తీసుకొని రావాలో పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు కావాలి. అంటే తెలియని వాళ్ళకు తెలియజేసే అంతస్తుకు మీరు రావాలి. అకులా, ప్రిస్కిల్లా, అకులా అంటే పురుషుడు, ప్రిస్కిల్లా స్త్రీ. కానీ విద్వాంసుడు, పండితుడు, మేధావి అయిన అపోల్లోకి అకుల ఒక్కడే కాదు, ప్రిస్కిల్లా కూడా వాక్యం చెప్పగలిగింది. ప్రీచర్కే ఈ ఇద్దరు కలిసి ప్రీచ్ చేశారన్నమాట. ఒక సీనియర్ మోస్ట్ ప్రీచరు, కాకపోతే క్రీస్తుని కూర్చున్న అవగాహన కొద్ది గొప్ప ఉంది, ఆ ఉన్నదాంతోనే మండుతున్నాడు. అలాంటి అపోల్లోని వీళ్ళు దర్శించి అతని యొక్క ఆసక్తిని గుర్తించి అతని ఇంటికి ఆహ్వానించి అతనికి ఆతిథ్యం చేసి క్రీస్తు మార్గమును మరి ఎక్కువగా విశదపరిచి అపోల్లోని లైన్లో దించారు. ఆ అపోల్లోకి ఉపదేశం చేసినప్పుడు ఓన్లీ అకుల ఒక్కడే కాదు, ప్రిస్కిల్లా కూడా ఉంది. సో ఈ ఉపదేశాన్ని పొందుతున్న వాళ్ళలో ఓన్లీ పురుషులే కాదు, స్త్రీలు కూడా లైన్లోకి రావాలి. అందుకనే నేను ఒక్కడనే పెద్దాకలా మాట్లాడటం కాకుండా తర్వాతి వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తూ, లైవ్లో చూస్తున్నటువంటి వాళ్ళు, ఇక్కడ మీరు నా ఎదుట లైవ్లో ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఒక పాఠం ఏంటంటే, ఈ ప్లేస్లోకి మీరు కూడా వచ్చి దేవుణ్ణి మహింపరచడానికి, దేవుణ్ణి ప్రకటించడానికి నేను ఎప్పుడూ ఆహ్వానం పలుకుతానే ఉంటాను. అందుకు తగిన విధంగా మీరు సిద్ధపడి, మీరు దేవుని ఆత్మయందు బలమునుంది, మీ ఆత్మయందు బలమునుంది తప్పనిసరిగా మీరు సిద్ధపడితే, నా స్థానంలో నేను ఒక్కడనే నిలబడాలి, పొద్దస్తమానం నేనే చెప్పాలి, మీ బతుకు కాలం అంతా మీరే వినాలి, నా బతుకు కాలం అంతా నేను చెబుతానే ఉండాలి అని నేను అనుకోను. కానీ ఇక్కడ మీరందరూ కూడా నిలిచి అనేకులకు ప్రకటించాలని, ఇక్కడే కాదు నేను ఎక్కడ నిలిచినా అక్కడ మీరు నిలిచి ప్రకటించాలని మీ అందరి విషయంలో నాకున్న ఆశ, ఆకాంక్ష. ఈరోజు చిన్నవాడిని దేవుడు వాడుకున్నాడు, నాతో మాట్లాడాడు, నేను తృప్తి చెందాను. మీ క్లారిటీ ఉంది కదా, చెప్పిన అంశం తను చెప్పింది మీతో దేవుడు మాట్లాడిన అనుభవం మీకుందా? ఇప్పుడు మాట్లాడాడనే అనుభూతి మీకు కలిగిందా? రైట్. ఇక అతన్నేం పొగడాల్సిన అవసరం లేదు. మీకు చక్కగా ఉపదేశం అందింది అంటే అతని కోసం ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి, తప్పులేదు. కానీ ఏదన్నా ఘనపరచాలనుకుంటే దేవుని ఘనపరచండి. అలాగే తను ప్రసంగం చేసినప్పుడు నా గురించి కూడా ఒక 2-3 మాటలు తను మాట్లాడాడు. దాన్ని బట్టి ఏదో నా పట్ల ఆరాధనా భావం కలిగి ఉండకండి. అలాంటి కృప నాకు ఇచ్చిన దేవుణ్ణే మహింపరచండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్లస్ ఇంకొకటి కూడా ఒక మాట చెప్పనివ్వండి. ఈ ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను, టైం అయిపోయింది. అదేంటంటే, ఒక ఇంటికి ఆధారంగా పూరిళ్ళు మనం చూస్తే నిట్టాడిళ్ళు అంటారు. మధ్యలో నిట్టాడు ఉంటుంది, చుట్టూ వెదురు బొంగులతో కట్టి దాని మీద తాటాకులు కప్పి ఇల్లు కడతారు. సంఘం అనేక వెదురు బొంగులు చుట్టూ చుట్టబడి ఒక నిట్టాడి మీద ఆధారపడి కట్టబడిన ఇంటి వల్లే సంఘం, దైవజనుడు ఒక నిట్టాడిగా ఉంటే సంఘంలోని ప్రతి వ్యక్తి ఒక వెదురు బొంగు వల్లే ఆ వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటారు. ఈ వ్యక్తి దేవునితో అనుసంధానమై ఉంటాడు. ఈ వ్యక్తికేమో దేవుడు ఆధారం. దేవుడిని ఆధారం చేసుకొని నిలిచిన దైవజనుడి మీద సంఘం అంతా ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు సంఘం మొత్తాన్ని దెబ్బతీయాలి, పతనం చేయాలి అంటే ఈ ఒక్క మెయిన్గా ఉన్నటువంటి స్తంభాన్ని పడగొట్టగలిగితే మొత్తం అంతా కూలిపోతుంది. ఒక్కొక్క వెదురు బొంగుని తీసే శ్రమ లేకుండా నిట్టాన్ని పడదు వస్తే మొత్తం ఇల్లే కూలిపోతుంది. ఇది ఎంత వాస్తవమో, ఒక సంఘానికి నాయకుడిగా ఉన్న ఒక దైవజనుడిని ఒక్కడిని టార్గెట్ చేసి వాడిని రౌండప్ చేసి వాడిని ఒక్కడిని పడద్రోస్తే టోటల్ సంఘమే కొలాప్స్ అవుతుందని సైతానుకు తెలుసు. అందుకే ఒక సాధారణ విశ్వాసికి ఎదురయ్యే శోధనల కంటే కూడా ఆత్మీయ జీవితంలో పరిపక్వత చెంది ఒక మెట్టు ఎక్కి ఒక అంతస్తుకు చేరి విస్తారమైన పండ్లు ఫలించేటువంటి పరిస్థితుల్లోకి వచ్చిన దైవ జనాంగానికి ఎక్కువ శోధన ఉంటుంది. ఒక సాధారణ విశ్వాసితో పోలిస్తే ఎంత పరిపక్వత చెందుతాడో, ఎంత అభివృద్ధి చెందుతాడో, ఎంత విస్తరిస్తాడో స్పిరిచువల్ లైఫ్లో అంత శోధనని అతడు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ నా ఆత్మీయత మీకు నచ్చితే, నాకు దేవుడిచ్చినటువంటి భక్తి క్రమం మీకు నచ్చితే దాన్ని ప్రశంసిస్తూ పొగుడుతూ శాలేమన్నా అంత శాలేమన్నా ఇంత అనకుండా, వీడు పతనం కాకుండా, ఇతని ఆత్మీయ జీవితం ఎఫెక్ట్ కాకుండా ఇతడు ఇంకా దేవుని కృపలో ముందుకు సాగిపోవున్నట్లు మీ ప్రార్థనలో నన్ను ఎత్తిపట్టండి. మీరు ఏదో నేను చెప్పిన మాటో పాడిన పాటో నచ్చి మీరు నన్ను ప్రశంసించడం కాకుండా మీరు నాకు ఏదన్నా హెల్ప్ చేయాలంటే మీ పైసల్ని కూడా నేను ఆశించను. ఎందుకంటే ధనమూలమైన పరిచర్య కాదు ఇది. డబ్బు కోసం వెంపర్లాడి, డబ్బు కోసం ఏదో ట్రిక్కులు వెతుక్కొని డబ్బుని సంపాదించి లేదా డబ్బుని చేతిలో పెట్టుకొని చేయాలనే క్రమంలో నడుస్తున్న పరిచర్య కాదు. నశించిపోతున్న ఆత్మల సంపాదనే జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఆత్మల సంపాదన కొరకు, ప్రభు మహిమ కొరకు, రక్షింపబడిన ఆత్మల ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, సంపూర్ణ సిద్ధి కొరకు ఇవి లక్ష్యంగా పెట్టుకొని అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిన సత్య బోధలోనికి నాకు అప్పగింపబడినటువంటి మందను, అలాగే నన్ను ప్రేమించి వెంబడించే బిడ్డలందరినీ మరి ఆ సత్యంలోకి తీసుకొని రావడానికి నా వంతు నేను పోరాడుతున్నాను. సో మీరు నాకు చేసే హెల్ప్ ఏంటో ఒకసారి దేవుని వాక్యంలో నుండి నేను మీకు చూపిస్తాను. మీరు నాకు సహాయం చేయాలనుకుంటే పౌలుకి కొరింథీ సంఘస్థులు సహాయం చేశారంట. అదేందో ఒకసారి ఒక్క వచనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకు నువ్వు తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. చూసారా? మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా, మా కోసం ప్రార్థన చేస్తున్న మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు అంటున్నాడు పౌలు. సో ఒక సేవకుడిగా మీరు నాకు ఏదన్నా హెల్ప్ చేయాలి అనుకుంటే మీ డబ్బు, లేకపోతే మీరు ఇచ్చే ఇంకొకటి లేదా మీ పొగడ్త, మీ ప్రశంస ఇవన్నీ తర్వాత పక్కన పెడదాం. సో మీరు నా కోసం నిజంగా నన్ను ప్రేమించి అభిమానిస్తే నా కొరకు ప్రార్థనలో నా పేరెత్తి ప్రార్థన చేయండి, నన్ను ప్రార్థనలో ఎత్తి పట్టండి, ప్రార్థనలో నన్ను ప్రభువుకి అప్పగించండి, ఆయన భద్రతకు అప్పగించండి. ఇంకా స్పిరిచువల్ లైఫ్లో ఇంకా ఎదగాలి. నేను ఎంత ఎదిగితే సంఘానికి అంత క్షేమం, నేను దేవునికి ఎంత సమీపమైతే ప్రజలకు అంత క్షేమం కనుక, నేనే కాదు ప్రతి దైవజనుడు. సో మీరు నన్ను వెంబడిస్తున్నారు కనుక నా విషయమై ప్రార్థన చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీ అందరినైతే నేను దేవుని సన్నిధిలో ఎత్తి పట్టుకుంటాను, ప్రార్థన చేస్తాను, అనేక మందికి చెప్పి మరీ చేయిస్తాను. సో ఈ విషయాలు గుర్తుపట్టి మీరు నాకు హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తాను. ఎంతమంది చేస్తారు? రైట్, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, అలాగే లైవ్లో ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ వారందరూ కూడా మీరు కూడా నాకు ప్రార్థనలో హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ లోక మురికి అంటకుండా, జీవపడంబ పాపాల్లో పడకుండా, ఏ విధమైన ఇచ్చలకు చిక్కబడకుండా, సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా, ఆ ప్రార్థనా జీవితాన్ని లాస్ కాకుండా, ఏకాంతపు అనుభవాలు చల్లారిపోకుండా, దేవుని పనికి ఆటంకాలు అవరోధాలు కలగకుండా తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. ఉన్నది ఓపెన్గా చెప్పి నేను నా విషయమే మీకు అందిస్తున్నాను. అలాగే మీకోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. అలాగే చివరిలో ఆ చిన్నోడు చెప్పిన మాట అక్షర సత్యం, నిజం నిజం నిజం. నేను ఇంతవరకు పని చేశాను, ఈ చేసినటువంటి పని ఏదైనా ఫలింపు చూశాను అంటే ఆ రహస్యం అంతా కూడా ఏకాంతంగా
నేను దేవుడు కలుసుకున్న ఘట్టంలోనే జరిగింది, కానీ మరో విధంగా జరగలేదు. ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదించడానికి వేరే ట్రిక్కులేవి నేను ప్లే చేయలేదు. మనుషుల సైకాలజీని ఉపయోగించి వాళ్ళని ఏదో ఇంకొక రకంగా మభ్యపెట్టి ఏదో చేద్దామనేది చేయలేదు. ఎందుకంటే దేవుని వాక్యం కాస్త కూస్త అవగాహన ఉంది నాకు. పోరాటము నియమ ప్రకారం పోరాడాలి. జట్టి అయిన వాడు పోరాడున్నప్పుడు నియమ ప్రకారం పోరాడాలి. నియమం తప్పి ఒకవేళ పోరాడి గెలిచినా అది ఓటమితో సమానం. దానివల్ల దేవుడు సంతోషించడు. సో దేవుడు నిర్ణయించినటువంటి హద్దుల్లో, నియమాల్లో, ఆ కట్టడిలోనే నేను ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి రకరకాలుగా ఏదేదో ప్లాన్లు గీసి ముందుకెళ్ళాలనుకోలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పాదాలనే పట్టుకుంటే ఆయన ఎంతటి కార్యమైనా నా కొరకు చేస్తాడని ఒక పనికి వెళ్ళేటువంటి ఒక కూలివాడు ఈరోజు పరిచర్య బిజీ వల్ల చాలా వరకు నా టైం లాస్ అవుతుంది మనుషుల బాధ్యతల కొరకు. కానీ ఆనాడు నాకు చాలా ఫ్రీ ఉంది. ఆ ఏకాంతపు అనుభవం, నా అనుభవం ఎలా ఉంటుందంటే, ఒక వర్కర్ పనికి వెళ్ళేటప్పుడు క్యారియర్కి అన్నం పెట్టుకొని చక్కగా వెళ్ళి ఆ వర్క్ చేసే దగ్గర ఉదయం 9 గంటల నుండి 12:30 దాకా లేదా 1 గంట దాకా చేస్తాడు. మధ్యాహ్నం అన్నం తింటాడు. తర్వాత 2 దాకా ఉండి మళ్ళీ 2 దగ్గర నుంచి మళ్ళీ వర్క్ చేస్తాడు. సాయంత్రం 6 ఇంటికి వస్తాడు. ఇదే విధంగా నేను అలా అది దృష్టిలో పెట్టుకొని ప్రయాసపడ్డా. ప్రొద్దున్నే సిద్ధపడి వెళ్ళి కొన్ని గంటలు అక్కడ అప్పచెప్పేవాడిని, దేవునితో గడిపేవాడిని, ధ్యానించుకునేవాడిని, మాట్లాడుకోవటం, అలాగే మళ్ళా రావటం, భోంచేయటం, మళ్ళా పోవటం. అలాగా సమయం ఏమాత్రం దొరికినా ఇక మళ్ళా సంఘ సంబంధమైన బాధ్యతలు ఉంటే అక్కడ దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చిన తర్వాత వచ్చి సంఘ బాధ్యతలు నెరవేర్చేవాడిని. ఆనాడు నా తోటి సహోదరులు కూడా పాపం మంచిగా ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళలో ఒకటిగా నేను ఉన్నాను. ఈరోజు కొంచెం పరిచర్య విస్తరించిన కారణం చేత మరి వాళ్ళు నన్ను దూరంగా ఉంచడం కాదు, కానీ అతని రేంజ్ ఎక్కడ, అతను స్థాయి మారిపోయింది, మనం కిందనే ఉన్నాం, అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా అతనితో మనం ఏం కలుస్తామని వాళ్ళు పాపం ఎక్కడో నన్ను ఊహించుకొని ప్రేమగా పక్కన పెట్టేశారు. కొంతమేర అది నాకు నష్టమైంది. నా సహోదరులు, ఇక్కడున్న స్థానిక సేవకుల్లో కొంతమంది ప్రేమగా నన్ను పక్కన పెట్టడం కొంత ఆత్మీయ నష్టానికి దారితీసింది నాకు అది. ఎందుకంటే కొంచెం పరిచర్యలో ఉన్నప్పుడు అందరూ ప్రేమగా పలకరించి చక్కగా ఎంకరేజ్ చేసి వాళ్ళతో కలిసి దేవుని సంబంధమైన కార్యాల్లో ఏకీభవించను. ఇప్పుడు ఈ పరిచర్య వల్ల చూడటానికి విస్తారమైన ప్రజలు నా చుట్టూ ఉంటారు, కానీ యేసు తప్ప నాకెవరూ లేరు. నేను ఒంటరిని. మనుషరీత్యా చూస్తే ఒంటరినే, ఆయన తప్ప నాకెవరూ లేరు. ఎందుకంటే ఎంతమంది నా చుట్టూ ఉన్నా, ఎంతమంది నాతో ఉన్నా, నాకు సరిపోయినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే యేసయ్య ఒక్కడే. కాబట్టి ఆత్మీయ అంతస్తులోకి ఎక్కుతున్నానన్న ఆనందంలో చూసుకున్నాను, దేవుని కార్యాలు కూడా జరుగుతున్నాయన్న ఆనందంలో చూసుకున్నాను. కానీ చిన్నగా నన్ను దేవుడు ఒంటరితనంలోకి తీసుకొస్తున్నాడని గుర్తించలేకపోయాను. కానీ అది క్షేమమే. ఇప్పుడు ఎలాగుంది నా పరిస్థితి కనుక తప్పనిసరిగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను కింది స్థాయిలో ఉన్నప్పుడు శోధన తక్కువ. మళ్ళీ చెప్తున్నాను, వినండి, నా గురించే చెప్తున్నాను. కింది స్థాయిలో ఉన్నప్పుడు అందరితో కలివిడిగా అందరికీ ఈక్వల్గా ఉన్నప్పుడు శోధన తక్కువ, భద్రత ఎక్కువ. ఇప్పుడు ఒంటరిని అయిపోయాను కాబట్టి శోధన ఎక్కువ, ఆదరణ తక్కువ, భద్రత కూడా తక్కువే. అర్థమైందా? ఇది అర్థం చేసుకోవాలంటే ఆ మెట్టుకు వస్తేనే అర్థమవుతుంది. సామాన్యంగా అర్థం కాలే. ఈ లైవ్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి అర్థమైద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కొంతమంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి అర్థమైద్ది. కాబట్టి శోధన అనగానే వీళ్ళు వికృతంగా ఊహించుకోవాకండి. ఏ విధమైనదైనా కావచ్చు, ఎన్నో రకాల రౌండ్ చేస్తూ ఉంటాయి కనుక ఎక్కడ ఏ విధంగా కూడా నేను అభ్యంతర పడకుండా ప్రారంభం నుంచి చెప్పుకుంటూనే వస్తాను. మీరు ప్రార్థన చేస్తూనే వచ్చారు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, తప్పకుండా
ప్రార్థన చేయండి. అది హెల్త్ మీద దాడి జరగవచ్చు, మానసికంగా ఒత్తిడికి గురి కావచ్చు, లేదా జీవపు డంబం, అదొక టైపు శోధన, ఆ విధమైన శోధన కావచ్చు, ఆర్థిక సమస్యల శోధన కావచ్చు, ఇతరత్ర ఏ విధంగానైనా సరే, నేనున్న ప్రాయాన్ని బట్టి, నాకు దేవుడిచ్చిన తలాంతుల్ని బట్టి, అది ఏ విధంగానైనా నన్ను రౌండ్ చేయొచ్చు. సో సైతాన్ ఎప్పుడు కూడా కాచుకొని ఉంటాడు, వాడి బ్యాచ్ టార్గెట్ చేస్తూ ఉంటారు, నన్నే కాదు ప్రతి ఆత్మీయ నాయకుడిని. కాబట్టి ఒక సామాన్య విశ్వాసి కంటే కూడా దైవజనుడికి ఎక్కువ శోధన ఉంటుంది కనుక తప్పనిసరిగా అతని ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అది మీ బాధ్యత. అలాగే మీరు కూడా స్పిరిచువల్గా ఎదగటానికి ఆ ఏకాంత ప్రార్థనను తప్పకుండా సాధన చేయండి. మీలో చాలామంది సేవ చేయాలనే ఆశతో ఇక్కడికి వచ్చారు, దేవుని పని చేయాలి, దేవుని కొరకు నేను గొప్ప కార్యాలు సాధించాలి, నేను నేర్చుకోవాలని వచ్చారు కనుక ఈరోజు మళ్ళా గుర్తు చేస్తున్నాను, ఆయన పాదాల దగ్గరే సమస్తము ఉంది. ఈరోజు మీకు అవకాశం ఉంది. తప్పనిసరిగా క్రొత్తగా దేవుని పనిలోకి ప్రవేశించిన వాడు మరి ఎక్కువగా దేవునితో గడపాలి. దీనికి నేను గతంలో ఒకసారి పోల్చి చెప్పాను. వివాహం జరిగిన తరువాత భార్యాభర్తలు కలిసి జీవిస్తే, వారు అన్యోన్య దాంపత్య జీవితం కలిగి ఉంటే, తర్వాత సంతానోత్పత్తి కార్యక్రమం అనేది చూడగలుగుతాం. వారిద్దరూ విడివిడిగా ఉంటే ఏ విధమైన ఫలాన్ని మనం చూడలేం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, మీరు నాలో నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు గిలగిల తన్నుగులాడినా ఫలించరు. కాబట్టి మీరు నాలో నిలిచి ఉండడానికి జాగ్రత్త తీసుకోండి. అప్పుడు నా సారం మీలోనికి వస్తుంది, ఫలితంగా మీరు గొప్ప కార్యాలు చూడగలుగుతారు, సాధించగలుగుతారని దేవుడు చెప్తున్నాడు కనుక ఏదో ప్రసంగం నేర్చుకుంటే సరికాదు. హలో, మళ్ళీ చెప్తున్నాను, ప్రసంగం నేర్చుకుంటే సరికాదు, వచ్చిన వ్యక్తి కోసం జస్ట్ చిన్న ప్రార్థన చేయటం నేర్చుకుంటే సరికాదు. కానీ దేవునితో ఏకాంతంగా ఎక్కువ కలుసుకోవటం సాధన చేసిన వాడు దేనైనా సాధించగలుగుతాడు, గొప్ప విజయాలు చూడగలుగుతాడు. మనం సక్సెస్ అవ్వాల్సింది ఎక్కడ యేసును కలుసుకునే ఆ మెట్టులో ఒక వ్యక్తి సక్సెస్ కాగలిగితే దేవుని జీవం ఆ వ్యక్తిలో నుండి లోకంలోకి ప్రవహిస్తుంది. గొప్ప ఉజ్జీవకర్తగా, అది పురుషుడు కావచ్చు, ఆమె స్త్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, గొప్ప ఉజ్జీవకర్తలుగా దేవుడు వాళ్ళని తన అభిషేకంతో నింపి అలా చేయగలుగుతాడు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీ ఆంతర్యాల్లో భద్రపరచుకోండి. దేవుడు మనకు తోడై ఉండి సహాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్.